నకిలీ విత్తనాలు అమ్మినా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవు. నకిలీ విత్తనాల విక్రయంలో తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్టు అమలు. నకిలీ విత్తనాల అక్రమ రవాణా విక్రయాలకు సంబంధించిన సమాచారం పోలీసు వారికి అందించాలి. నకిలీ విత్తనాల అక్రమ రవాణా నియంత్రించేందుకు పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నకిలీ విత్తనాల అక్రమ రవాణాలో విక్రయాలను అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని శనివారం రోజున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల పట్టణంలో పెద్ద బజార్ నందు గల విత్తన దుకాణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బిల్ రసీదులను, విత్తన సంచులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. జిల్లా ప్రజలకు, రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగులు మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డయల్ 100కి లేదా పోలీసు వారికి సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ రఘుపతి సిబ్బంది ఉన్నారు. అన్ని మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహకారం అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, స్లైడ్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనవి ఏంటి అంటే, మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ షాప్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగ్ధించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, లేకపోతే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఈ BT3 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం. థ్యాంక్ యూ.